నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్న వాక్య భాగంలో మన ముందుకి కొనసాగుదాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్ములను గూర్చి సంతోషించుచున్నాను. రోమా సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ, నా వైపు చూడండి, ఆ సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఏమంటాడంటే, మీ విధేయత అందరికీ ప్రచురమైనది. ఎవరి విధేయత? సంఘం. అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి ఉత్తరం రాస్తుంటాడు, ఓ సంఘంలో ఉన్న విశ్వాసులారా, మీరు ఎలా ఉన్నారంటే విధేయులుగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? విధేయత. మీరు విధేయులుగా ఉన్నారు. ఈ విషయం అందరికీ ప్రచురమైంది. సంఘం అంటే ఇదిరా అన్నట్లుగా మీరున్నారు. విధేయత కలిగి ఉన్న సంఘానికి ఆశీర్వాదం వచ్చింది. విధేయత కలిగి ఉన్న మనుషుడికి ఆశీర్వాదం వచ్చింది. విధేయులుగా ఉన్న కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉంటే ఆశీర్వాదం వచ్చింది. భార్య భర్తకు విధేయురాలుగా ఉంటే ఆశీర్వాదం వచ్చింది. దాసుడు యజమానుడికి విధేయుడిగా ఉంటే ఆశీర్వాదం వచ్చింది. నేను మీకు రిఫరెన్స్లు ఇస్తాను, చెప్తాను, జాగ్రత్తగా. విధేయత, దానికి వ్యతిరేక పదం ఏంటంటే అవిధేయత. విధేయతకు వ్యతిరేకమైన పదం ఏంది? అవిధేయత. విధేయత అనేది ఉంటేనేమన్నా ఆశీర్వాదం వచ్చింది. ఎలాంటి ఆశీర్వాదం అంటే గొప్ప ఆశీర్వాదం వచ్చింది. అవిధేయత ద్వారా ఆశీర్వాదాలు రావు. అక్కడ ఆశీర్వాదాలు ఉండవు. విధేయతులు ఆశీర్వాదాలు ఉన్నాయి, అవిధేయతులు ఆశీర్వాదాలు లేవు. అందుకని పౌలు గారు ఆ సంఘానికి ఉత్తరాన్ని రాస్తుంటాడు, ఓ రోమంలో ఉన్న సంఘస్థులారా, మీ విధేయత ఎలాగుందంటే అందరు చూస్తున్నారు. మీ విధేయత అందరికి ప్రచురమైంది, ప్రకటించబడింది. మీ విధేయత అందరికి కనబడుతుంది. ఎక్కడైతే విధేయత అనేది ఉండిద్దో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఎక్కడైతే అవిధేయత ఉంటుందో అక్కడ దుర్మార్గత ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది, అక్కడ వ్యతిరేకత పనిచేస్తూ ఉంటుంది. కనుక విధేయత అనేది సంఘానికి అవసరం. విధేయత అనేది సంఘానికి అవసరం. విధేయత అనేది కుటుంబానికి అవసరం. విధేయత అనేది భార్య భర్తలకు అవసరం, పిల్లలకు అవసరం, యజమాని దగ్గర దాసులకు అవసరం. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి విధేయత కలిగి ఉండాలి. విధేయత అనేది
ఎలా వస్తుందంటే బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. యేసు ప్రభు కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన, అందరూ నా వైపు చూడండి, యేసు ప్రభు కుమారుడయుండి పరలోకంలో నుండి పంపబడిన కుమారుడుగా ఉండి ఆయన పొందిన శ్రమల వలన ఏమొచ్చిందంట? విధేయత నేర్చుకున్నాడు. ఆయన పొందిన శ్రమల వలన. దేవుని బిడ్డలారా, విధేయత దేనిలో నుండి పుట్టిద్దంటే శ్రమలలో నుండి, కష్టాల్లో నుండి, బాధలలో నుండి, ఆ లోపల నుండి, వాటి నుండి పుట్టే ప్రతిఫలమే విధేయత. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు వాటన్నిటిలో మనం ఓర్పు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. కోడిగుడ్డు ఓర్చుకుంటే, చెప్పండి, ఇది అర్థమైంది. కోడిగుడ్డు ఓర్చుకుంటే, ఓర్చుకోవడం అంటే ఏంటి? కోడిగుడ్డు 21 రోజులు కానీ కోడి కింద ఉందనుకో, పిల్ల అయింది. ఒక 1 year తర్వాత సట్టెడ్ అయింది. కోడిగుడ్డు ఓర్చుకుంటే సట్టెడ్ అన్నట్లుగా శ్రమల్లో, కష్టాల్లో మనం ఓర్చుకోవాలి. శ్రమలు లేకుండా ఉండవండి, బాధలు లేకుండా ఉండవు. జీవితం అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, బాధలు, ఇరుకులు ఉంటాయి. ఒకసారి డైరెక్ట్ బైపాస్ రోడ్ లాగా ఉండదు. ఇరుకులు ఉంటాయి, గతుకుల రోడ్డు ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ పౌలు గారు అంటాడు, ఏ ఇబ్బందిలోనైనా, ఏ కరువులోనైనా, ఏ కష్టములోనైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను యేసు ప్రభు పాదాలు మాత్రం విడవను. బ్రతికితే క్రీస్తు, చావైతే కూడా నాకు మేలు. దేవునికి స్తోత్రం. బ్రతికినంత కాలం యేసు కోసమే బ్రతుకుతా, చనిపోతే యేసు ప్రభు కొరకే చనిపోతా. ఏనుగు బ్రతికినా, చెప్పండి, ఏనుగు బ్రతికినా 1000, చచ్చిపోయినా ఏనుగు బ్రతికున్నా 1000, చచ్చిపోయినా 1000. కాబట్టి మానవ జీవితం, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకుతున్నాము, దేని కొరకు బ్రతుకుతున్నాము, ఆ జీవిత విలువలు అనేది అర్థం కాకపోతే మానవ జీవితానికి సార్థకం అనేది ఉండదు. మానవ జీవితానికి అర్థం ఉండదు. అసలు ఎందుకు పుట్టాం అనే విషయాలు, మనం ఏం చేయాలి, మన తల్లిదండ్రుల కొరకు బిడ్డలుగా ఉన్న వాళ్ళైతే ఏం చేయాలి, తల్లిదండ్రుల బిడ్డల కోసం ఏం చేయాలి, మన కుటుంబం కొరకు మనం ఏం చేసుకోవాలి, ఈ విషయాలు మనకు అర్థం కాకుండా ఏదో మనం అందరూ వండుకుంటున్నారు కదా, కేజీ బియ్యం రూపాయికి వచ్చేస్తున్నాయి కోటాలో, కాబట్టి నెలకి 2 సార్లు వచ్చేస్తున్నాయి ఈ కరువు కాలంలో, కాబట్టి తిరుగులేని వీరులం అన్నట్లుగా కాకుండా మనం అర్థం చేసుకొని అసలు ఏంటి అనేది అర్థం చేసుకొని బ్రతకాలి. దేవునికి స్తోత్రం. విధేయత అనేది దేనిలో నుండి పుట్టిందంటే శ్రమలలో నుండి పుట్టింది. ఆ శ్రమలు కూడా ఎలాంటి శ్రమలు అంటే బైబిల్ చెబుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపెను. దేవునికి స్తోత్రం. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించెను. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించెను. అంటే శ్రమలంటే ఏమనుకున్నారు? శ్రమలంటే ఏంటంటే శిలువ మరణము పొందునంతగా అని మామూలు శ్రమ కాదు. యేసు ప్రభుని సిలువేసేటప్పుడు ఆయన ఉదయకాలం 9 గంటలకి సిలువేయడం జరిగింది. యెరూషలేము వీధుల్లో ఆయన భుజం మీద వేసిన సిలువ చాలా బరువు కలిగిన సిలువ ఆయన భుజం మీద వేసి మామూలుగా వెళ్ళబోయే అల్లా దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, ఉమ్ము వేస్తున్నారు.
రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ఏమన్నా మాటలతోనేమన్నా బళ్ళాలు గుచ్చినట్టు గుచ్చుతున్నారు, చూస్తా ఉండగా ముఖం మీద గుద్దుతున్నారు, ఉమ్ము వేస్తున్నారు, కొడుతున్నారు, శరీరాన్ని సాళ్లుగా దున్నుతా ఉన్నారు. ఒక జ్ఞానం తగిలితే, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఓర్చుకోలేం. దేవుని బిడ్డారా, ఎన్నో రకాలుగా హింసించబడ్డాడు, శ్రమ పడ్డబడ్డాడు. శరీరం అంతా సాళ్లుగా దున్నబడింది, సొగసు లేదు, స్వరూపం లేదు. లేత మొక్కగా ఉన్న ఆయన ఎలాగైపోయాడంటే సొగసైన స్వరూపమైన లేనివాడుగా మార్చబడ్డాడు. శిలువ మరణము పొందునంతగా విధేయతను చూపించను. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి కష్టాన్ని అనుభవించడానికి, ప్రతి బాధను అనుభవించడానికి, ప్రతి ఇరుకును అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఒక్కోసారి సేవలో కూడా నేను ఎన్నోసార్లు నోరు తెరుచుకొని భయంకరంగా ఏడ్చిన రోజులు ఉన్నాయి. సేవా విషయంలో భయంకరంగా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ప్రజలు, వారి పద్ధతులు, వాడి యొక్క చమక చంద్ర అన్నట్లుగా వాడి వేసే ప్రజల యొక్క విధానాలు చూస్తున్నప్పుడు, మనుషుల యొక్క పద్ధతులు చూస్తున్నప్పుడు, వాడి యొక్క శాస్త్రాలు చూస్తున్నప్పుడు, వాడి యొక్క వ్యతిరేకతను చూస్తున్నప్పుడు, వాళ్ళ స్వభావాలు చూస్తున్నప్పుడు, వాళ్ళ ఆలోచన చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు ప్రభు పాదం దగ్గర ఏడ్చిన దినాలు ఉన్నాయి. అన్ని ప్రభుకి అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకున్నాం. విశ్వాసిగా ఉన్న మనం, దేవుని సంఘంలో ఎదుగుతున్న మనం, దేవుని పిల్లలమని పిలువబడుతున్న మనం, ఆయన సంఘంలో మనం విధేయులుగా ఉండాలి. నీవు నీ కుటుంబంలో విధేయురాలుగా, నీ సంఘంలో విధేయురాలుగా, నీ యజమానికి నీవు విధేయురాలుగా, నీ అలా ఉన్నప్పుడు నీ పిల్లలు కూడా విధేయులుగా ఎదగడానికి అవకాశం ఉండిద్ది. దేవుని బిడ్డలారా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. గొర్రెల కాపరి గొర్రెల్ని ఎలా నడిపిస్తాడు? ఎనకుండి హై 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 అంటాడా? లేకపోతే కాపురు ముందుంటే గొర్రెలు కాపురానికి వెళ్తా ఉంటాయా? కాపురి ముందుంటే గొర్రెలు కాపురం వెనక వెళతా ఉంటాయి. మేకల వెనక మాత్రం కాపురు ఉండాలి. మేకల ముందు కాపురు ఉంటే మేకలు రావు. కాపరి మేకల ముందుంటే రావు. మేకలు వేరు, గొర్రెలు వేరు. మేకల స్వభావం వేరు, గొర్రెల స్వభావం వేరు. ఒక కర్రవాడు తీసుకొని భుజం మీద పెట్టుకొని సరదాగా వెళ్తా ఉంటే ఆయన వెనకబడి గొర్రె వస్తా ఉంటది. దేవునికి స్తోత్రం. అదే కర్ర పట్టుకొని నువ్వు ముందేళ్తుంటే మేక రాదు, అది కంచిలాంటి వెళ్ళింది. మేక స్వభావం వేరు, గొర్రె స్వభావం వేరు. మేక నడక వేరు, గొర్రె నడక వేరు. కాపర్ని వెంబడిస్తుంటాయి గొర్రెలు, కాపరి వెనక వెళ్తా ఉంటాయి గొర్రెలు. పౌలు గారు రోమా సంఘంతో అంటాడు, మీరు ఎలా ఉన్నారంటే కాపరిని అనుసరించి నడుస్తున్నారు విధేయులుగా. దేవునికి స్తోత్రం. మీ విధేయత ఎలాగుందంటే అనేకులకి ప్రచురమైంది. మీ విధేయత అనేకులకి కనబడుతా ఉంది అన్నాడు. విధేయతలో ఉన్న ఆశీర్వాదాలు చెబుతాను. విధేయత అనేది ఎక్కడెక్కడ చూపించాలో కొన్ని రెఫరెన్స్లు చూపించి విధేయతలో ఉన్న ఆశీర్వాదాలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ అధ్యాయం. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము 3:22 గలతీ 3:22. ఆ దాంట్లో దాసుడు తన యజమానికి విధేయులై ఉండాలి. ఎక్కడ? 28 చదువమ్మా, చదువు. దాసుడు తన యజమానుడికి విధేయులై ఉండాలి. అక్కడ ఆ రిఫరెన్స్ అది నేను తప్పు రాసుకున్నట్టున్నాను. తిమోతి రాసిన పత్రిక తీసుకోండి. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవగారు దొరికిందా?
ఎన్నో వచ్చిన దాసుడు తన యజమానికి విధేయులై ఉండాలి. చదవండి అమ్మా, తిమోతి రాసిన పత్రిక 3:2 చదవండి అమ్మా. చదువు అమ్మా. స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అవిధేయతలు ఆశీర్వాదం రాదు. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాసంటాడు, చాలా మంది ఎలా ఉన్నారంటే పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు. తల్లిదండ్రుల మాట వింటలేదు, ఇష్టానుసారంగా నడుస్తున్నారు, ఇష్టానుసారమైన మార్గంలో ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు. అవిధేయులుగా ఉంటే ఏం జరిగిందో చెబుతా, విధేయతలను ఆశీర్వాదం చెబుతాను. అవిధేయులుగా ఉన్నారు, తల్లిదండ్రుల మాట వింటల్లా, పెద్దల మాట వింటల్లా, దేవుని మాట వింటల్లా, అవిధేయులుగా ఉంటున్నారు. తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉండాలి, అవిధేయులుగా ఉండకూడదు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం జ్ఞాపకం చేస్తాడంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మము. నీకు మేలు భూమి మీద కలగాలి అంటే, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీ తల్లి తండ్రికి విధేయత చూపించుము. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకునేను. యేసు ప్రభు కుమారుడిగా ఉండి తల్లిదండ్రుల ఎదుట విధేయతను చూపించిన వాడుగా ఉన్నాడు. ఎంత విధేయత అంటే శిలువ మరణము పొందునంతగా. నల్లమకి అర్థమవుతుందా? లేవులే. శిలువ మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు యేసు ప్రభు. యేసు ప్రభు కుమారుడిగా ఉండి తల్లిదండ్రి మాట విన్నారు. వాళ్ళ నాన్నగారు ఒంటరికి పని చేస్తుంటే నాన్నతో సహకరించారు. 30వ సంవత్సరం వయసు వచ్చిన తర్వాత బాప్తిజం పొందారు. 3.5 సంవత్సరాలు తండ్రి పని మీద ఉన్నారు. తండ్రి పనిలో నిమగ్నం అయిపోయారు. ఆయన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట విన్నాడు, తల్లిదండ్రుల మాట విధేయత చూపించాడు. యేసు ప్రభు ఎంత విధేయత చూపించాడంటే శిలువ మరణము పొందునంతగా. శిలువ మరణం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ చేతులు ఒక మేకు, ఈ చేతులు ఒక మేకు, 2 కాళ్ళు కలిపి ఒక మేకు పడతాం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు సంభవించడం అంటే, అలాంటి విషయాలు సంభవిస్తున్నా విధేయత చూపించాడు. మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న ఇరుకు వస్తే, ఎవరన్నా చిన్న మాట కానీ మనల్ని ఆడు బతుకుతారండి? చిన్న మాట కానీ మనల్ని ఆడు బతుకుతారా? మనం ఓర్చుకోలేం, మనం చిన్న మాట కూడా సహించలేం. ప్రతి విషయంలో అన్నిటినీ, నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటినీ జయించి గెలచి విధేయుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలా ఉండాలి అంటే, దేవుని సన్నిధానంలో ఎదుగుతున్న ఆయన పిల్లగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండబాకండి, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి. అవిధేయతలో ఆశీర్వాదాలు లేవు. నువ్వు తల్లి మాట తండ్రి మాట వినకుండా అవిధేయుడుగా ఉంటే తల్లి మనస్ఫూర్తిగా ఎలా దీవిస్తుంది? తండ్రి మనస్ఫూర్తిగా ఎలా దీవిస్తాడు? హృదయంలో దీవించాలి కదండి పిల్లల్ని. నా బిడ్డను చూసి తండ్రి సంతోషపడాలి కదా. బిడ్డను చూసినప్పుడు తండ్రి సంతోషపడాలిగా. తండ్రి సంతోషపడ్డాడంటే, తల్లి సంతోషపడ్డదంటే, తల్లిదండ్రుల యొక్క సంతోషం బిడ్డను బట్టి సంతోషపడినప్పుడు వాడికి ఆశీర్వాదాలు వెళ్తాయి. తండ్రి పని చేస్తున్నాడు, తండ్రి కష్టపడి పని చేస్తున్నాడు. తండ్రి కష్టపడి పని చేస్తుంటే పిల్లడు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, నానా ఆ మొక్కను కూడా బాగా తోము, ఆ మొక్క చుట్టూ కూడా బాగా పాచి చెయ్యి, నువ్వేం చేస్తా? తల్లిదండ్రులు ఏమన్నా నీకోసం ఎర్రటెండలో పొలాలు కొట్టుకొచ్చి వాళ్ళు మొయ్యగలిగిన మోపులన్నీ నెత్తి మీద పెట్టుకొని
మోసుకుంటా మెడలో జారిపోయేదాకా నడిచి ఇంటికొచ్చి మోపులు దాచిపెట్టి ఎర్ర వర్షాకాలంలో ఆ పొలంలో తీసుకొని మరి పొగబారేటట్టుగా పొయ్యి దగ్గర కూర్చొని పూపు అని ఊదుకుంటా నీకు అన్నం వండి పెట్టి పళ్ళివులు వేసి మంచం మీద ఉన్న నీకు అందించాలా. అప్పుడు బొక్కలు ఆడించుకుంటా సూపు అని ఆరుకుంటా పొగలు ఆరుకుంటా తింటాం. ఏమండి అది రావడానికి పొయ్యి దగ్గర పొలలు రావడానికి ఆ తల్లి ఎంత కష్టపడ్డది, ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడు, కూర ఎలా వచ్చింది, అన్నం ఎలా వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది, నా తల్లికి కానీ నా తండ్రికి కానీ నేను ఎలాగ చేదోడు వాదోడు ఉండాలనే ఇంకితమైన జ్ఞానం లేకపోతే భూమి మీద నీకు ఆశీర్వాదం ఎలా వచ్చింది, భూమి మీద నీకు దీవెన ఎలా వస్తుంది? మీ తల్లి తండ్రికి అవిధేయులుగా ఉండబాకండి, అవిధేయులుగా ఉండబాకండి. అవిధేయతల ఆశీర్వాదం లేదు. అవిధేయతలన్నీ నష్టాలే, అవిధేయతలన్నీ కష్టాలే, అవిధేయతలన్నీ దుర్మార్గమే. అవిధేయతలో ఏ ఆశీర్వాదం లేదు, విధేయతల ఆశీర్వాదం ఉంది. పిల్లలారా మీ తల్లి తండ్రి యొక్క మాట వినండి, వారిని సన్మానించండి. భూమి మీద అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీ విధేయత ప్రచురం కావాలా. ఫలానా అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏ మాట చెప్పినా ఆ పిల్లోడు లోపడతాడండి. మంచి పిల్లోడండి, మంచి పిల్లోడండి, చెప్పిన మాట వింటాడు, మంచి పిల్లోడు. ఏదన్నా ఒక పిల్లోడిని పిలవండి, ఏదన్నా ఒక పిల్లోడిని ఏదన్నా అవసరంలో కొట్టు దగ్గరికి వెళ్ళొద్దు, రాయని పిలవండి. బాయ్ అని కేకేసినట్టు ఎందుకు కేకేసాడు అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడే వస్తాను ఇంటికి తుపాకి గుండు దొరకలేక ఏ పని జీవితానికి పిలుస్తున్నారు అని. చూసేవా ఎంత మ్యాజిక్ నేర్చుకున్నారు పిల్లలు, చిన్నప్పటి నుంచి ఎంత మ్యాజిక్ గా ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినరు. కాస్త వయసు వచ్చిన తర్వాత 4 మంచపు కోడికి పురుగు దిగేసి మంచపు కోళ్ళు నుండి కింద నుంచి గాలి వచ్చిద్దామనని ఆ కోడి మీద ఒక పొర, ఈ కోడి మీద ఒక పొర, ఆ కోడి మీద ఒక పొర, ఈ కోడి మీద పొరేసి ఏ పొరలు పోకుండా శుభ్రంగా పడుకొని అప్పిసిగా అప్పలంలాగా అట్లా పడుకొని కాలు మీద కాలు వేసుకుంటే అమ్మ తీసుకొచ్చి అన్నం పెట్టాలి. ఏమన్నా కానీ ఒక మాట చెబితే తుసిబెంజేరు లాకుండా పిల్లోడు తాసుపం అయిపోతాడు. తుసిబెంజేరు అసలుకి బక్కబెరుడు అని చూసా అని మాట చెప్పలే తాసుపంలో కలిగించింది. అట్లుంటారు కొంతమంది. ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయండి? విధేయతలో ఆశీర్వాదం దాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు విధేయులుగా ఉండవలెను. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఆదాం అవ్వమ్మతోనే నువ్వు పాట పాడుకోవాలి. ఏ పాట అన్నా పాడుకో. శివరంజన్లో పాడుకో, రేవతి నాగంలో పాడుకో, B+లో పాడుకో, ఏ రాగములో అన్నా పాడుకో. అవ్వమ్మతోనే పాడుకో. అవ్వమ్మ వండిన కూరే తిను, వేరే కూర జోలికి వెళ్ళబాకు. ఆదాం అవ్వమ్మతోనే పాడుకంటే నువ్వు ఆదాం జీవితాంతం అమ్మతోనే పాట పాడుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ఎముకలో చెప్పండి, నా ఎముకలో నా మాంసంలో నాలో నుండి తీయబడింది కాబట్టి ఇది నాది. ఏది? అవ్వమ్మ ఎప్పుడంట నాది, ఇది నాదే.
కాబట్టి జీవితాంతం ఆదాం ఆవుతోనే పాట పాడుకో, అవమ్మ ఆదంతోనే పాడుకోవాలి. నీకు ఏ పాట వచ్చినా, నీకు పాట వచ్చిన ఆదంతోనే పాడుకోవాలి. ఆదం పాట వచ్చిన అవమ్మతోనే పాడుకోవాలి. ఇద్దరిద్దరు పాడుకోవాలి. ఒకళ్ళ గదిలో పాడుకోమాకండి. పాటలో కలిసి పాడుకోండి. పాటలో దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. దాసులారా మీ ఎన్నో వచనం, కొలసి 3:22. దాసులారా ప్రభువునకు భయపడుచు దాసులారా మీ యజమానులకు విధేయులై ఉండండి. దాసులు ఉన్నారండి, యజమాని పంగి అవుతున్నాడు. యజమానికి ఎట్లా ఉండాలి? మనం విధేయులుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. బాగా 20-30 బరిగొడ్లు ఉన్నాయండి. 20-30 బరిగొడ్లు ఉన్నాయి. ఆ బరిగొడ్డుకి పాలు తీయటానికి, ఆ బరిగొడ్డుని కాయటానికి ఒక ఆయన్ని పెట్టుకున్నారు. ఆ ఇంటోళ్ళు పెట్టుకున్న తర్వాత రోజు తోలికెళ్తున్నాడు, రోజు వచ్చి పాలు చెప్తున్నాడు. ఒక రోజు ఏం చేశాడంటే కుర్చీలో కూర్చొని యజమాని దగ్గరికి అన్నాడు, రోజు నేనేం చేసేది నువ్వు దీపాలన్నాడు. అనుకో, నువ్వేయి మేత అన్నాడు అనుకో. యజమానుడు ఏం చేస్తాడు? స్కూల్ డిస్పర్స్, జై హింద్. ఇక అంతే, జనగణ మన పాడుపాటం. యజమానుడు మన ప్రభు యేసుక్రీస్తు, ఆయన దాసులు, ఆయన పిల్లలంగా ఉన్న మనం ఆయన ఏం చెబుతాడో అది మనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. నువ్వు అది చెయ్యయ్యా, నేను ఇది చేస్తాను అనకూడదు. ఆయనతో నేను అవసరతలో ఉన్న సంగతి నీకు తెలియట్లేదా? నేను ఇరుకులో ఉన్న సంగతి నీకు తెలియట్లేదా? నేను ఇబ్బందులో ఉన్న సంగతి నీకు తెలియట్లేదా? నువ్వు నాకు అది చెయ్యి, నేను ఇది చేయకపోతే చేయలేదు. నీ జాతి ఎలా పని చేయించుకోవాలో ప్రభువు బాగా తెలుసు. మన యజమాని ఏం చెబుతున్నాడో మన యజమాని మాట వింటమే, అంతే. యజమాని ఏం చెప్పాడు అది చేయటమే. అబ్రహాముతో యజమాని చెప్పాడు, బాయ్ హారాను ప్రాంతంలో నుండి నువ్వు బయలుదేరి మీ నాన్నగారు ఉన్నాడే తెరాహు, కానానికి వెళ్ళాలని ప్రయాణం అయ్యాడే. ఆ ప్రయాణం అయ్యి మార్గ మధ్యలో హారాన్లో గుడారం వేశాడు. ఆ గుడారం మకాం వేయకుండా ఆయన కూడా బయలుదేరాడు, కానాన్ దాకా వచ్చేవాడు. ఏడు మకాం వేసాడు కనుక ఏడు ఊడిపోయాడు. కాబట్టి నువ్వు బయలుదేరి కానానికి రా అన్నాడు. కానానికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి అన్నాడు, అబ్రహాం ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నీకు కాదు నీ పిల్లలకి ఈ దేశాన్ని నీకు ఇస్తాను. అబ్రహాం నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప చేస్తా. నీవు నా మాట విన్నావు కనుక, నీవు నా మాటకు విధేయత చూపించావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాం అన్నాడు. యజమాని ఏం చెబుతున్నాడో ఆయన పిల్లగా ఉన్న మనం ఆ పని చేయాలి. భర్తకి భార్య విధేయురాలై ఉండాలి. పిల్లలు తన తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండాలి. వాడు భూమి మీద గొప్పవాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే విధేయత కలిగి ఉండాలి. ఒకసారి 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నా. పిల్లలంటే నాకు బాగా ఇంట్రెస్ట్, స్నేహితులంటే బాగా ఇంట్రెస్ట్, మామూలు ఇంట్రెస్ట్ కాదు. నర్రాలు కోసుకునేవాడిని. నర్రాలు ఉన్నాయి చూసావా, నర్రాలు కోసుకోవడమే. మా బాబుకి ఏమన్నా ఒకటిగానే ఒక కొడుకునని ఆయన కోసుకున్నాడు, ఈడేమైపోతాడేమోనని ఆయన నరాలు కోసుకున్న సంగతి నాకు అర్థం కావట్లా. నేను స్నేహితుల కోసం నరం కోసుకుంటున్నా. కిష్టకాలం అని ఉంది, నరసాయపాలెం దగ్గర కిష్టకాలం ఉంది. అది మద్రాసు కాలువ. ఆడపడితే మద్రాసు వెళ్ళడమే. ఆ కాలువలోకి ఈత కోసం అని వెళ్ళా. కాలువ నీళ్లు తగ్గితేనో ఈత కోసం అని వెళ్ళా. ఎంత లోతే ఉంది, అంత లోతులో ఈత వేస్తున్నాం. అంత లోతు ఏమవుద్ది? ఆ తర్వాత చిన్నగా ఒక చోటకి వెళ్ళాం. గుంట ఒకటి ఉంది. ఆ గుంట దగ్గరికి వెళ్ళినాక ఎంత ఉంది. ఇక ఆ గుంట దగ్గర ఎగిరెట్టేట అంటా ఉన్నా. లాగులు వదిలేడు. 1 కిలోమీటర్ దూరంలో వాడు ఏం చేశాడంటే గేట్లు వదిలేడు. ఇక నీళ్లు ఉరవడుతుంది. నేను ఎంత లోతులు ఎట్టేట అంటున్నానుగా. ఇక అక్కడి నుండి నేను ఎక్కటల్లా, కళ్ళు మూసుకొని మొక్కు మూసుకొని ఇట్టెట్ట కొట్టుకొని అక్కడే ఉన్నాను. ముందు జరగట్లా ఉరవడ వస్తుంది. ఉరవడ భయంకరంగా వస్తుంది. పెద్ద క్యాకి వేసా. క్యాకేస్తే ఆ ఒడ్డున్న ఒకడు వచ్చేసి నన్ను కొట్టుకొని తీసుకొచ్చి ఒడ్డేస్తే అప్పుడు బయటకు వచ్చాను. ఎర్ర టెంట్లో కర్ర తీసుకొని వచ్చాడు మా నాన్న. కిష్టకాల దగ్గరికి 3 కిలోమీటర్లు నడవాలా. పల్లెలో నుండి కిష్టకాల దగ్గరికి 3 కిలోమీటర్లు నడుచుకుంటా ఎర్ర టెంట్లో చెమట గారుకుండా వచ్చాడు కర్ర తీసుకొని. ఎందుకు వచ్చాడంటే
నా పిల్లోడు బాగుండాలని కోరుకుంటాడు. మా దేవునికి స్తోత్రం. మా నాన్న ప్రేమ నాకు అర్థం కాలేదండి. మా నాన్న ప్రేమ అర్థం కాలేదు నాకు. మా అమ్మ ప్రేమ అర్థం కాలేదు నాకు. చాలా కాలం తర్వాత అర్థమయ్యి ఎన్నో రోజులు ఏడ్చిన రోజులు నా జీవితంలో సేవకు వచ్చిన తర్వాత కూడా ఏడ్చాను. సేవకు వచ్చిన తర్వాత ఎన్నో దినాలు నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుళ్ళు పెట్టి ఏడ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఎలాగ వస్తుందంటే తల్లిదండ్రుల మాట మనం వినాలి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల మాటకు విధేయులై ఉండాలి. నీవు భూమి మీద దీర్ఘాయుషమంతుడుగా ఉండాలంటే నీ తల్లి తండ్రి మాటను విధేయత కలిగి ఉండాలా. సన్మానించాలి, వారిని గౌరవించాలి. దాసులుగా ఉన్నవారు యజమానుడి యొక్క మాట వినాలి. భార్య భర్త మాట వినాలి. విధేయత కలిగి ఉండాలి. విధేయతలో ఉండే ఆశీర్వాదాలు చెబుతా ఆశీర్వాదాలు చెబుతా. విధేయత గురించి చెప్తున్నా మీకు. విధేయత కలిగి ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గలతీ 5:7 ఒకటి తీసుకోండి. మొదటి పేతురు 1:22 ఒకటి తీసుకోండి. చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులై ఉండండి. క్షయ బీజము నుండి కాకుండా అక్షయ బీజము నుండి లయమైపోయేదాన్ని కాకుండా లయము కాని బీజము నుండి మీరు పుట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే బాప్తిజాన్ని పొందారు మీరు. ఒకసారి జన్మించిన మీరు, ఒకసారి తల్లిదండ్రుల ద్వారా జన్మించిన మీరు భూమి మీద మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందారు. కాబట్టి అక్షయ బీజము ద్వారా మీరు పుట్టారు. కాబట్టి ఇప్పుడు మీరు దేనికి విధేయులై ఉండాలంటే సత్యములకు విధేయులై ఉండాలి. బాప్తిజం పొంది యేసు ప్రభువుని నమ్మి బాప్తిజం పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అనుభవంలో సాగుతున్న పిల్లలుగా ఉన్నవాళ్ళు ఎలాగా ఉండాలంటే విధేయులుగా, సత్యానికి విధేయులుగా ఉండాలా. చర్చిలో ఏమన్నా భాషలో మాట్లాడి చర్చిలో దర్శనాలు చెప్పి ఎలాగుండి ఇంటికి వెళ్ళిన తర్వాత అల్లర చిల్లరగా ఒకవేళ ఉన్నట్లయితే నీవు సత్యంలో లేవని అర్థం. కాబట్టి సంఘంలో ఉన్న విశ్వాసికి ఫౌండేషన్ ఏంటంటే మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజము, పరిశుద్ధాత్మ అనుభవం. ఈ పునాది విశ్వాసికి. ఈ పునాదిలో ఉన్న వారులారా, అక్షయ బీజము నుండి పుట్టిన వారులారా, మీరు సత్యమునకు విధేయులై ఉండండి. సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువే సత్యం కనుక యేసు ప్రభు యొక్క మాటకు విధేయులై ఉండండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. దాసులారా మీ యజమానులకు విధేయులై ఉండండి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. యేసు ప్రభు పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి శ్రమలో విధేయత వచ్చింది. ఒక్కోసారి భర్త శ్రమ పెట్టినట్లుగా ఉండింది. ఆయన చెప్పే మాట అంతా నీకు విసుగ్గా ఉండవచ్చు. ఆయన చెప్పే మాటల్లో నీకు కసురుగా ఇసురుగా ఉండొచ్చు, శ్రమ పెట్టవచ్చు. అయినా కూడా నీ విధేయత ద్వారా మూర్ఖంగా ప్రవర్తించే భర్తను ప్రభువు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. పిల్లల మీద పొద్దాకా రూతానే ఉంటారు. ఒక్కొక్కడికి తల్లిదండ్రులు ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. 4 పిల్లలుంటే ఒక్కొక్క కూతురు అంటే ఒక్కొక్క కొడుకు అంటే వాళ్ళకి ఇష్టం. ఇష్టంగా ఉన్న వాళ్ళతో సంభాషణ చేసినట్లుగా ఇంకోళ్ళతో సంభాషణ చేయ తల్లి. ఆడపిల్లలే ఇష్టంతో ఉన్న వాళ్ళతో సంభాషణ. ఫోన్ వచ్చిన కూడా, అమ్మా ఏం కూరమ్మా, ఏమంటున్నా, తిన్నావా, తినలేదమ్మా,
ఆమె ఏమన్నా ఆమెకి ఇష్టపడదు నువ్వంటే మొహం ఇలా కొడతామని అనిపించింది. తినాలే ఇష్టం లేని కుమార్తె ఏమన్నా ఏమ్మా టైం కన్నా అన్నం తినవేమంటే ఈమెమన్నా అమ్మని అడుగు, ఈమెమన్నా ఇంకొక అమ్మని అడుగు. అసలు మామూలు విషయం, మామూలు మనుషులు. యాకోబు తల్లి ఏం చేసింది? యాకోబు తల్లి అంటే కుమారుడా వేడికి వండి పెడతా, తీసుకెళ్ళి పెట్టయ్యా. మరి ఏసేపు సంగతి ఏం చేద్దాం? ఏసేపు సంగతి ఏందమ్మా? ఆయన సంగతి ఏమైపోతే నాకేందు నాయన, నువ్వు వెళ్ళిపో పెట్టు. ఈ చూడు ఎంత ప్రేమ. అమ్మా ఒక మొక్కే అమ్మా, ఈ పిల్లోడు తింటాడు, మొక్కే అమ్మా పెట్టు, భలే దానిలో కూడా పెట్టు. కాదు పెట్టమ్మా, ఒక మొక్క పెట్టు. ఆడు కప్పు వస్తుంది, పెట్టమ్మా. సాయంత్రానికి అజీర్తి చేసి పొదపలగా కూర్చుంటప్పుడు నీకు అర్థమైంది. అమ్మా పెట్టమ్మా. ఆడు కప్పుకే కప్పుతుండే. మధ్యాహ్నం పెడుతుంటే 3 గంటల పోతలు పెట్టేస్తుంటే మీరు 4 గంటలు ఇంకోటి పెడుతుంటే 6 గంటలు ఇంకేం తింటాడు? అబ్బాయి ఏం తింటలేదమ్మా, అచ్చం ఆయాసం మీద ఉంటున్నాడు, పెట్టు. ప్రేమ అండి, చూసి తల్లిదండ్రుల ప్రేమ. బిడ్డను అంత పెంచుకొని పెద్దోడిని చేసుకుంటే వీడు గుమ్మడికాయలాగా తయారైన తర్వాత ఏందా ఏందంట అందా ఎట్టుండిద్ది? సరే 3 గంటలకు పెట్టాను, 4 గంటలకు పెట్టా, 6 గంటలకు పెట్టా, 1 గంటలకు పెట్టా, ఉదయం పెట్టా, ఇన్నిసార్లు పెట్టి గుమ్మడికాయలాగా తయారు చేసుకుంటే ఏంటంట అంటే నేనేం చెప్పంట? వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు సత్యములకు విధేయులై ఉండండి, సత్యమును అనుసరించండి. అయితే సత్యమును అనుసరించి యేసు ప్రభు యొక్క మాట వెంట గలతీలో ఉన్న సంఘం జాగ్రత్తగా దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నారు. మనలాగా జాగ్రత్తగా దేవుణ్ణి అనుసరించి నడుస్తుంటే ఆ సంఘం మధ్య ఒకడు వచ్చాడు, ఓసరు విల్లి. వాడు వచ్చి ఏం చేశాడంటే, ఏం చెబుతున్నాడు మీ పాస్టర్ గారు? బాప్తిజం అంటున్నాడా, మారు మనసు అంటున్నాడా, పాపక్షమాపణ అంటున్నాడా? భలేవాడు లేకుండా యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని ఆయన మృతులో నుండి లేచిన తరువాత మీరు రక్షించబడుతున్న దేవుని బిడ్డలారా అన్నాడు. వాక్యం అది కూడా రోమా 10:9-10లో మీరు చదువుతారా? చదవండి, చదవండి. రోమా 10:9-10 రోమిల్ రాసిన పత్రిక. అదేమనగా యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి లేచాడని మీ హృదయమందు విశ్వసించిన యెడల మీరు రక్షించబడుదురు ప్రియులారా అన్నాడు. ఈ పాస్టర్ గారు ఏమన్నా మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందండి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందండి అని గలతీ సంఘానికి ఏమన్నా పునాదిని వేసుకొచ్చారు. ఈడు మధ్యలో ఒకడు దూరాడు. దూరేం చేశాడంటే 5వ అధ్యాయం 7వ వచనం గలతీ రాసిన పత్రిక. మీరు బాగుగా ఓ గలతీలో ఉన్న సంఘస్థులారా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ పొంది మీరు క్రీస్తులో బాగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా ఎవడొచ్చి మిమ్మల్ని వాత పెట్టాడు? సత్యమునకు విధేయులు కాకుండా ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? కొన్ని సంఘాల్లో దేవుని బిడ్డలారా ఎలా ఉంటారు ప్రజలు? అమ్మా మీకు వర్షాకాలంలో మంచి కంబడ దుప్పటిస్తాం ప్రియులారా, 3 కేజీలు పప్పిస్తాం ప్రియులారా, మా సంఘములో సభ్యులుగా ఉన్నట్లుగా అయితే నెలకు 200 ఇస్తారు. ఎవరు చెప్పాడు? అని మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మ పొందండి అని పునాది పోస్తులు ఎత్తే
ఈ 3 కేజీలు బియ్యము, సబ్బులు, సోపులు, దుప్పట్లు, దిండ్లు, పరుపులు ఇవి చెప్పాడు. ఇవన్నీ జనాలు ఏం చేశారంటే, అమ్మా దోయ్ ఏంది మీ పాస్టర్ గారు పొద్దు మారు మనసు బాపక్ష మాట బాప తీసి మాట్లాడు, చలికాలంలో కప్పుకోవడం రగ్గు లేదు, అక్కడ రగ్గెత్తున్నారంట, ఏడా రగ్గెత్తున్నారంట, రగ్గే కాదు సోపులు కూడా ఎత్తున్నారంట రుద్దుకోవడానికి, నీళ్ళకి మన నీళ్ళకి నురుగు రాకపోయినా నురుగు వస్తుందంట, సోపు కూడా ఎత్తున్నారంట సోపు వేయడానికి. నేను కూడా వెళ్తాను అక్కయ్య, మరి నువ్వు వెళ్తున్నావా, నన్ను కూడా తీసుకెళ్తావా, నేను కూడా నడుస్తాను కానీ ఇప్పుడు దాకా మాయదారు రోగం వచ్చింది, నడవకుండా బాగా నడుస్తున్నావు కాదు, నేను కూడా నడుస్తాను కానీ. మరే వెళ్ళేటప్పుడు మార్గంలో పాస్టర్ గారు ఉంటాడేమో, ఆయన కనబడకుండా చెన్నై వెళ్దామని నన్ను కూడా పట్టుకెళ్ళి ఏడికి పట్టుకెళ్ళేది, అదే వెళ్ళామో నన్ను కూడా పట్టుకెళ్ళమ్మా, నేను కూడా ఇలారా మన ఏం అవసరం నీకేం అవసరం? సంఘంలో ప్రభు ఏం చెబుతున్నాడో అది నువ్వు చెయ్యాలి, విధేయత చూపించాలి. ఆయన ఆకాశ వాక్యం ఇప్పుడు ఆశీర్వాదం ఆయన ఇవ్వాలండి. దేవుడు ఇస్తే నువ్వు పట్టుకోలేవు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తే, దేవుడు నీ బిడ్డలు దీవించడం ప్రారంభిస్తే ఆ దీవుని ఎన్నడ ఆగిపోదంతే. దేవునికి స్తోత్రం. సత్యమునకు విధేయులు కాకుండా ఓ గలతీలో ఉన్న సంఘస్థులారా, ఈ సంఘం కట్టబడ్డానికి ఎంతో కష్టపడ్డాం. సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? మనం దేనికి విధేయం కావాలి? సత్యమునకు విధేయం. దేవునికి స్తోత్రం. సత్యమునకు విధేయం కావాలా? విధేయతలో ఉన్న ఆశీర్వాదం చెబుతా. ఇంకా వెళ్ళా అక్కడికి అంటే సాయంకాలం దాకా చెబుతాను అనుకుంటున్నారేమో. పాస్టర్ గారు నీకోసం కాదు సాపు కోసం అన్నట్టు ఉండబాకండి, జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రం. గంటలను ముగిస్తాను, వాక్యం గంటలో ముగిస్తాను. మన సత్యానికి విధేయులు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యానికి విధేయులు కావాలి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. 42వ అధ్యాయము 6వ వచనం. మాకు మేలు కలుగునట్లు మాకు మేలు కలుగునట్లు మేము మా దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము దేవుని యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా ఏమి చెప్తున్నాడో ఆ మాటకు మేము విధేయులమవుతాము. అది మేలే కానివ్వండి, అది కీడే కానివ్వండి, మాకు మేలు కలుగునట్లుగా మా దేవుడైన యెహోవా మాటకు మేము విధేయులమవుతాము. దేవుడి మాటకు లోబడాలా, దేవుని మాటకు విధేయులం కావాలి. అర్థమైందా? తల్లిదండ్రులకు పిల్లలు విధేయులు కావాలి. వాక్యాన్ని పాస్టర్ గారు చెబుతున్నప్పుడు బైబిల్ని కూడా తెరిచి చూడాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది బైబిల్ తెరవరు, అది తెలుసుకోదు. కొంతమంది స్కూల్కి అంత బుక్స్ లేకుండా వెళ్ళినట్టుగా, స్కూల్కి అంత బుక్స్ లేకుండా పాస్టర్ పొద్దులు గారు ఏమంటారు, రే బాయ్ బ్రహ్మ టిఫిన్ చేసావా? 6 ఇడ్లీ పెట్టింది మా అమ్మ, ఎంత 6 సాలకపోతే ఇంకా 6 ఏమన్నా డజన్ తిన్నా. అదే మంచిది. అరిగినయా? అరగలేదు. అరుగుదల పడుతుంది. పుస్తకాలకి మొయ్యొద్దా? డజన్ పెట్టిన తర్వాత నేను మొయ్యొద్దా? నాది నేను మోసుకోవడం సరిపోయింది. డజన్ తిన్న తర్వాత నేను మొయ్యొద్దా? డజన్ తిన్న తర్వాత నేను బైబిల్ ఏమవుతాను? కొంతమంది రోబో సిస్టమ్
సెల్ ఫోన్లో. పాస్టర్ గారు ఇదేం చెబుతుంది? నువ్వు బైబిల్ మోస్తే బైబిల్ మోసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బైబిల్ తీసుకొని ఇంటర్మీడియట్ అప్పుడు, ఇంటర్మీడియట్ అంటే ఏంది? మంచి విషయం ఏం అర్థమై అర్థం కాని వయసు, పసర పట్టిన వయసు అంటారు దాన్ని. ఏం వయసు? పసర పట్టి. మా చిన్నమ్మ అనేది మా అబ్బాయి పసర మీద ఉన్నాడు అయ్యా. ఎవరో తీస్తారనుకునేవాడు నేను. పసర మీద ఉన్నాడు అయ్యా. బైబిల్ కొట్టుకొని చర్చికి వెళ్తాను నేను. రే ఇటు రా అన్నారు ఫ్రెండ్స్. ఏందిరా? ఇప్పుడే బైబిల్ రా. మరి ఎప్పుడు అన్న ఎవరిను బలుగుడు ఎంత ఉంది మనకి, ఎంతో అనుభవించాలన్నాడు. అనుభవించండి రా, అనుభవించండి, ఎంతో అనుభవించండి రా. మా వాడు ఒకడున్నాడు, చిన్న ప్రశ్న చేస్తున్నాడు, శాంతరావు. వరే బావా ఇప్పుడేందిరా బావా అని ఆడు చిన్న ప్రశ్న. ఇప్పుడేందిరా బావా ఆడెనాలా? అడిగే పంపిస్తాను నేను లైవ్. ఇప్పుడేంది బావా? ఇంకొకళ్ళు ఉన్నారు దాచోళ్ళ మామూలు అవుతారు. ఎవరా ఏంది ఇప్పుడు అన్నాడు. ఆడు అసలు నీళ్లు పోసుకొని తాగాడంట. మందులు నీళ్లు పోసుకుని కొంతమంది అవుతారు. కడుపు పర 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 కాల్చుకుని చీల్చుకుంటే వెళ్తున్నా నీళ్లు పోసుకొని తాగుతారు. వీడు అసలు నీళ్ళే పోసుకోకుండా పర పర కాల్చిన కూడా తాగుతున్నాడు. తొందరగా తీసేసుకున్నాడు దేవుడు. అయిపోయి ఏడురాడు ఏమైపోయాడు రా? రత్నం ఏమైపోయాడు రా? దాశరత్నం, నరసాయపాలలో ఉన్న దాశరత్నం ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఎంతో మంది అన్నాడు అనుభవించవలసింది. గుప్పిళి మూసున్నదాకే ఎందవందే ఏమి లేదని అర్థమైంది. కాబట్టి దేవుడి మాటగా మనం విధేయులం కావాలి. దేవునికి స్తోత్రం. వాక్యానికి విధేయులంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. దాసుడు తన యజమానికి విధేయులుగా ఉండాలి. భార్య తన భర్తకు విధేయురాలుగా ఉండాలి. ఒకడంట మాట అంటలేదంట. మాట అనకపోతే పాత నిబంధనలు ఏం జరిగిందో చూడండి. నా స్వామి రంగ అంటారు, చూసావు మీరు? అట్టుందేవారు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనం. ఒకని కుమారుడు ఏవాడంట? అందరూ చెప్పండి గట్టిగా. ఏవాడు? మొండివాడై తిరుగబడి. తిరగబడి మొండివాడు, తిరుగుబాటు కలిగిన వాడు. మొండివాడై తిరగబడి ఎవరి మీద? తల్లి మీద, తండ్రి మీద. తిరగబట్టు మామూలు అయినా అని కొట్టుకున్నా ఓపిక వచ్చిందిగా. 3 గంటలు 4 గంటలు బోర్ల పెట్ట ఫ్రూట్స్ కొట్టుకొచ్చింది. మొండివాడై తిరగబడి తల్లి మాట గాని వినకయుండి. తల్లిదండ్రుల మాట విన్నప్పుడు ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు శిక్షించినను అతడు మొండివాడయి విధేయుడు కాకపోయినప్పుడు అతని తల్లిదండ్రులు ఆయన గట్టిగా పట్టుకొని ఊరి గవిని దగ్గర కూర్చుండే పెద్దల దగ్గరికి ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళాలి. అయ్యా ఎరికిలి పూడి తీసుకెళ్ళమంటావా? నీ దగ్గరికి రా అని అక్కడ తీసుకెళ్ళి అన్నారు. మా కుమారుడైన వీడు ఎరికిలి పూడి వెళ్ళకుండానే ఇక్కడే ఉన్నాడు. మా మాట వినకుండా తిండిపోతును. ఏ బోతు? బైబిల్లో కొన్ని బోతులు ఉన్నాయి. తిండిపోతు, త్రాగుబోతు, ఇట్టుబోతు, ఆంబోతు, దూడబోతు, నిద్రపోతు, చాలా పోతులు ఉన్నాయి. మావాడు మండివాడై తిండిపోతై త్రాగుబోతై అయినని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అయ్యాని చిన్నగా పక్కిసాడాడినట్టుగా
అయ్యా అని గెట్టేస్తారు అనుకున్నామేంది? పటామని తీసుకొని పడతారు రాళ్ళు తీసుకొని. పాత నిబంధనలో కానీ పెద్ద శిక్ష ఉంది. తల్లిదండ్రుల మాట వినకుండా మొండివాడై తిరుగుబడుతున్నప్పుడు తిండిపోతుగా త్రాగుపోతుండి తల్లిదండ్రుల మీద ఎగిరి గుద్దుతున్న వ్యక్తిని ఆ పిల్లోడు తల్లిదండ్రులు ఎంత సాధుపరిచినా కూడా ఆ మాట వినకుండా ఇష్టానుసారంగా ఉంటే ఆ పిల్లోడిని ఊరి పెద్దల దగ్గర తీసుకెళ్తే ఊరి పెద్దలకు కూడా ఆ మాట కూడా వినకపోతే ఊరిలో వాళ్ళందరూ కలిసి రాళ్ళు లేచి కొట్టి చంపమన్నారు. చిన్నగా గడ్డ అలా ఇస్తారు, పటామని పడతారంతే. అట్టగే పట్టుపోయారు, పాపంలో దొరికినారు. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభువా. అమ్మా నేను కూడా నిన్ను శిక్షించాను. అందరు రాళ్ళు పడేసిలేరు. యాకోబు, పేతురు, యోహాను, ఆంద్రేయ, బర్తలోమై, తోమయ్య వీళ్ళందరూ పేర్లు పెట్టుకున్నారే, ఆడు కూడా రాళ్ళు పడేసిలేరు. నేను కూడా నిన్ను శిక్షించాను. ఏకం మీద పాపం. విధేయత, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. యజమానికి భార్య విధేయత కలిగి ఉండాలి. దాసుడి తన యజమానికి విధేయత కలిగి ఉండాలి. యేసు ప్రభు తన తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నాడు. విధేయతలో ఉన్న ఆశీర్వాదం 3 విషయాలు చెప్పాలి. 3 గంటలు అయింది కానీ ఒకటే చెబుతా. 1 గంట అనుకోబాకండి, 5-10 నిమిషాలు ముగించేస్తా. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒకటి చెబుతా చాలు. ఒకటి చెబుతా. విధేయతలో ఉన్న సంపూర్ణమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఆశీర్వాదం కావాలి మనకి, విధేయత కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి చెప్పుకొచ్చాను కదా. ఇప్పుడు విధేయతలో ఉన్న ఆశీర్వాదం చెబుతా. అవిధేయతలో ఉన్న నష్టం చెప్పాను కదా, నష్టాలు కూడా చెప్పాను, రాళ్ళు పెడతారని. విధేయతలో ఉన్న ఆశీర్వాదం ఎపిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, 5:10. 5వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని, దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కలుగజేయును. దేవునికి స్తోత్రం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అంటే దాని అర్థం ఏంటి అనుకున్నారు? ₹1,00,00,000 కొన్ని కోట్లు అని పెట్టినా దాని విలువ కట్టలేమన్నమాట. సంపూర్ణ రక్షణ కలుగజేయును. విధేయులుగా ఉన్న వారికి సంపూర్ణ రక్షణ. ఆశీర్వాదం ఏంది? రక్షణ, సంపూర్ణ రక్షణ. డబ్బుతో కానీ ఎవరైనా కూడా రక్షణ కొనుక్కునేటట్లయితే పేదవాడి దగ్గరికి రక్షణ దొరికేది కాదు. దేవుని బిడ్డలారా, డబ్బుతో కొనేది కాదు. కనుక ఏ వ్యక్తికి ఆ వ్యక్తి మనసు మార్చుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ పొంది సంఘంలో సభ్యురాలుగా నడుస్తూ అలాగ మన కాలాన్ని ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. సంపూర్ణ రక్షణ. తనకు విధేయులైన వారందరికీ సంపూర్ణ రక్షణ. విధేయతలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. 2 రాజుల గురించి మాట్లాడతారు. సౌలు రాజు గారు పరిపాలన చేస్తున్నాడు 40 సంవత్సరాలు. సౌలు రాజు గారి తర్వాత దావీదు గారు కూడా పరిపాలన చేశాడు 40 సంవత్సరాలు. సౌలు రాజు గారుగా ఉన్న కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, సమూయేలు అనే ప్రవక్త ఉన్నాడు. ఏ ప్రవక్త? దావీదు రాజుగా ఉన్న సమయంలో నాతాను అనే ప్రవక్త ఉన్నాడు. ఏ ప్రవక్త? సౌలు గారి టైంలో సమూయేలు, దావీదు గారి టైంలో నా. మీరు బాగా 40 సంవత్సరాల్లో దేవుని ఆత్మ 2 సంవత్సరాలే ఉంది సౌలు మీద. 38 సంవత్సరాలు దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ పోయిన తర్వాత దేవుని ఆత్మ ఎప్పుడు ఉండింది? విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఉండింది. అవిధేయత వచ్చింది కాబట్టి సౌలు చెప్పిన మాట వెళ్ళ. సౌలుతో దేవుడు అన్నాడు, అమాలేకీయులు కలిగి ఉన్న ప్రతి దాన్ని నాశనం చేసి రాయ్యా అంటే అమాలేకీయులు నాశనం చేసి అక్కడ బలమైన గొర్రెల్ని, బలిసిన గొర్రెల్ని తోలుకొని వచ్చాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అన్నాడు, బాయ్ గొర్రెలు బాగా అరుస్తున్నాయి మీ దొడ్లో అన్నాడు. యెహోవాకు బలి అర్పిద్దాం అనుకున్నానయ్యా ఈ గొర్రెల్ని, ఎక్కడి అన్నాడు.
అమాలేకుల దగ్గర నుంచి తీసుకొచ్చానయ్యా అన్నాడు. అయితే నిన్ను కూడా అది వెళ్ళమంటున్నాడయ్యా దేవుడు అన్నాడు ఈయన. ఏమయ్యా నువ్వు రాజు అయ్యింది, నీ రాజ్యంలో గొర్రెలు లేవా? అమాలేకులు కలిగిన ప్రతి దాన్ని నాశనం చేసిరమ్మంటే శత్రువులుగా ఉన్న అమాలేకుల గొర్రెలు తీసుకొచ్చి యెహోవాను బలిస్తావా? నీవు దేవుని మాట వినలేదు కనుక, దేవుని మాటకి విధేయత చూపించలేదు కనుక, దేవుని మాటకి లోబడలేదు కనుక నీ ఉద్యోగం బూస్టింగ్ అన్నాడు. ఏమైపోయిందంట? నీ రాజరికాన్ని తీసేసి నీ రాజరికాన్ని వేరే వాళ్ళ చేతికి ఇవ్వబోతున్నాడు అని చెప్పి 15వ అధ్యాయం. నీవు యెహోవా ఆజ్ఞను 15:15 నీవు యెహోవా ఆజ్ఞ. సమూయేలు గ్రంథం అమ్మ 15:15 ఎక్కడ చూశారు? సమూయేలు గ్రంథం చదువమ్మా, చదువు దేవుని గారు. నీవు యెహోవా యొక్క మాటను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. ఏమండి, ఒక వ్యక్తికి సీఎం పోస్ట్ లో కూర్చునే కుర్చీ పోతే ఎంత బాధ ఉంది తెలుసా? సీఎం కుర్చీ ఉంటుంది, సీఎం గారికి ఒక కుర్చీ ఉంటుంది. 5 సంవత్సరాల కుర్చీలు కూర్చోవచ్చు ప్రశాంతంగా, ఎంత బాగుంది తెలుసండి. ఇక ఆయన పేరే ఈ టీవీలో ఆయనే, జెమినీలో ఆయనే, మా టీవీలో ఆయనే, ఏ టీవీలో ఆయనే, ఓ టీవీలో ఆయనే, ఏ టీవీ అయినా. ఇక కుర్చీలో కూర్చోగలే ఎవరు కూర్చున్నారో వాళ్ళు రంగంతా, బళ్ళకు కూడా రంగేసేయండి, బస్సులకు రంగేసేయండి. కుర్చీ పోతే ఎంత బాధ ఉండేదో తెలుసా? చాలా బాధ ఉంది. ఇప్పుడు ఈ కుర్చీ పోయిందని చెప్పేసాడు దేవుడు. ఎవరికి? సౌలు కుర్చీ పోయింది అన్నాడు. ఎందుకంటే ఎవరి మాట వెళ్ళేది? ఈయన దేవుడి మాట వెళ్ళేది. అందువల్ల ఆయన కుటుంబం మీదకి వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయాడు సౌలు. వారి పిల్లల 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 మీదకి వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. విధేయతుల ఆశీర్వాదం ఉంది, అవిధేయతులు ఏముంది? అవిధేయతులు నష్టాలు ఉన్నాయి. ఆశీర్వాదం కోల్పోయాడు. అవిధేయత చూపించాడు సౌలు, ఆశీర్వాదం కోల్పోయాడు. అయితే దావీదు గారి దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు, అయ్యా ఒక పేదవాడి ఇంటికి ఆయన ఉపమానాన్ని చెప్పాడు. ఒకరింటికి బంధువులు వచ్చారు. ఆ బంధువులు వస్తే ఏం చేశాడంటే రాజుగారు, పేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది, ఆ గొర్రెని తీసుకెళ్ళిపోయి మరి ఆయన విందు చేసుకున్నాడు. మరి ఈ పరిస్థితి ఏందని అడిగితే అతను ఎవరైనా కూడా అతడు శిక్షకు పాత్రుడే అన్నాడు దావీదు గారు. అప్పుడు నాతాను ప్రవక్త అన్నాడు, నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే. ఏమయ్యా, యుద్ధానికని పంపించి ఉరియాని యుద్ధంలో ముందు పెట్టించి ఎవరికి నీ తప్పు తెలియకుండా రహస్యంగా కప్పబెట్టుకొని అన్యాయంగా చంపేపించి ఉరియా భార్యను దగ్గర తీసినట్లుగా ప్రజలందరిలో ప్రేమ అభిమానాలు సంపాదించుకున్నట్లుగా బాగా థియేటర్లాడేటట్టు ఫిలిం తీసావే, ఆ మనుషుడు నీవే అనగలే. వెంటనే ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడిపోయాడు దావీదు. దేవునికి స్తోత్రం. దావీదు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి దేవునికి విధేయత చూపించిన కారణాన్ని బట్టి దేవుడేం సాక్ష్యం ఇచ్చాడంటే, ఆ ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్ప నా కుమారుడికి ఏలు పెట్టగలిగిన వారు ఎవరో? అందుకని దావీదు యొక్క పిల్లల 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 పిల్లలందరినీ దీవించి దావీదు గోత్రం నుంచి యేసు ప్రభువుని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు యొక్క కుటుంబ వృక్షం, సౌలు యొక్క వంశపు వృక్షం, కుటుంబపు యొక్క చెట్టు కట్టయిపోయింది. దావీదు యొక్క వృక్షము అంతకంతకు అభివృద్ధి చెందుతా వచ్చేసింది. విధేయతలో ఆశీర్వాదమే. చెప్పగలే వినండి, మాట వినండి, దేవుని మాటలో వినండి. మీ కుటుంబంలో
ఏదన్నా ఒక కార్యక్రమం చేసుకున్నప్పుడు నీ యజమాని సంప్రదించు, యజమానితో నువ్వు కలిసి మాట్లాడుకోండి. పిల్లలు నీ ఎంత అయితే నీ పిల్లలను కూడా కూర్చోబెట్టుకొని మనం ఇలా చేద్దాం అనుకుంటున్నామని మాట్లాడుకోండి. సమ్మతిగా ఐక్యత ఉన్న చోట చేయండి, నీకు ఆశీర్వాదం కనబడింది. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను అంతే, నేనంతే. ఒకడు అంటుంది నేనంతే. అరే మార్చుకరా జీవితం, అంతే. అరే మార్చుకరా. అందరూ కలిసి కట్టుగా ఉండండి. ఆశీర్వాదాలు మీరు మీ పిల్లలు అనుభవించుదురుగాక. ఓ రోమాలో ఉన్న సంఘస్థులారా, మీ విధేయత అందరికీ ప్రచురమైంది. అది నా వాక్యం. మీ విధేయత అందరికీ ప్రచురం. సంఘం ఎలాగ ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. సంఘం కూడా ఎలాగ ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఇక్కడ నా ఒక ప్రార్థన పెడుతున్నాం, సంఘం యావత్ తీలిపోయి అక్కడ వాలేమనుకోండి, ఎంత ఆనందంగా ఉండింది. మార్గం వచ్చింది మా ఇంటికి, నేను ఎందుకు వెళ్తాను దాని ఇంటికి? గొంతుకు వచ్చిందా? శాంతం వచ్చిందా మా ఇంటికి? నేను ఎందుకు వెళ్తాను? ఏ పుట్టి ఇదే బతుక, ఇదే బతుక ఎట్టగా తెల్లారుతా ఉంటుందా? లైఫ్లో మార్పు రాదా? జీవితంలో మార్పు రాదా? సంఘం అంటే ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు యొక్క సొంత బిడ్డలు. సంఘం అంటే ఆయన శరీరం. ఎక్కడైనా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు దైవజనుడు నిలబడుతున్నప్పుడు దైవజనుడితో పాటు సంఘం యావత్తు కలిసి పనిచేయాలి. అప్పుడే ఆశీర్వాదాలు ఉంటాయి. ఆమె ప్రభు మిమ్ములను మీ పిల్లల పిల్లలను పిల్లల పిల్లలను దీవించునుగాక. తలొంచండి, ప్రార్థించండి. మహాగరుడైన తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ మోకరించారు. మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మీ దీవెన మీ బిడ్డల మీదకి రానివ్వమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలందరినీ, కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. నోరు తెరవండి, నోరు తెరిచి ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. తల్లిగా ఉన్న నీవు నీ కుటుంబాన్ని శుభ్రం చేసుకుంటున్నట్లుగా నీ బిడ్డలు కూడా శుభ్రంగా ఎదగాలని నేర్చుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏరి కోరుకున్నావు, ప్రేమ చూపినన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతురు నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా
ప్రేమ కలిగిన తండ్రి, ఏది మమ్ములను కోరుకున్నావు నాయన. ఎక్కడో అట్టడుగులో ఉన్న మమ్ములను ఏది కోరుకొని నీ ప్రేమను మా పట్ల చూపించావు. మేము మిమ్మల్ని మహిమపరచడానికే కాదు నాయన, సర్వకృపానిధి సత్యస్వరూపి మా ఆరాధనకు యోగ్యుడా, నీ ప్రేమ మధురమైంది. ప్రభువా, మమ్మల్ని దీవించండి. మీ ఆశీర్వాదాలకి వరుసలుగా పాత్రలుగా చేయండి. కూడున్న ప్రతి బిడ్డను దీవిస్తూ యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి.